ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఈరోజు ఒక అమ్మాయి జస్ట్ తన హెయిర్ మొత్తాన్ని తొలగించడం, అంటే గుండు చేయించుకోవడం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఈ వీడియో చూడండి. సరే, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చూపిస్తాను మీకు. యా, ఈ అమ్మాయి పేరు కీర్తన మీనన్. ఓకేనా? ఈ అమ్మాయి పేరు కీర్తన మీనన్. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ప్రెజర్ పెట్టారని చెప్పి ఆ అమ్మాయి గుండు చేయించేసుకుంది. సో అప్పట్లో 90s కిడ్స్ ఎలా ఉండేవాళ్ళు? ఒకవేళ పెళ్లి చేయాలన్నా, లేకపోతే 1-2 సంబంధాలు చూసిన తర్వాత ఇంట్లో కాదు అని అంటే తర్వాత వాళ్ళు ఇబ్బంది పట్టడము, లేకపోతే సూసైడ్ చేసుకోవడము, ఇలాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జెన్జీ కిడ్స్ అలా లేరు. ఎలా అంటే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి, కొంచెం టెక్నికల్గా యూజ్ చేస్తే సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మన ప్రయాణం అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. దానికోసం ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇప్పుడు గుండు చేయించేసుకుంది. సో ఆల్మోస్ట్ గుండు ఉందనుకోండి, ఈ అబ్బాయి అంత గమ్మున మెచ్చడు. అంటే ఫస్ట్ జుట్టు చూస్తారు కదా ఎంత బాగుంది అనుకోండి. కొంతమంది అబ్బాయిలకి ఆ ఫ్యాంటసీ ఉంటుంది అనమాట, జుట్టు బారుగా ఉండాలి, కుతుళ్ళు నల్లగా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక పాయింట్లో ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ అమ్మాయి చాలా తెలివిగా స్మార్ట్గా ఆలోచన తీసుకుంది. సో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఇబ్బంది పెడుతున్నారని ఒక్క రీజన్తో జస్ట్ ఆ అమ్మాయి ఏజ్ ఒక 23 ఇయర్స్ మాత్రమే. తను ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్. సో అంటే ఎక్కడికన్నా వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తుంది, లేదంటే కేఫ్లు కానీ రెస్టారెంట్స్ కానీ వాటికి వ్లాగ్స్ చేస్తుంది. తనకి నచ్చినటువంటి ఏదైనా విషయాన్ని తనకు సొంతగా తన పరిజ్ఞానంతో చెప్పగలదు, సమాజానికి కొంచెం మంచిగా ఉండేలా. సో మరి అంటే మీరు ఎప్పుడు ఈ అమ్మాయిని చూడలేదా అంటే మేబీ చూసే ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయి ఒక డెసిషన్ అయితే ఉందో, అంటే ఏదైనా సరే ఓకే, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా నీ ధైర్యం బాగుందని చెప్పి చాలామంది పాజిటివ్ కామెంట్సే పెడుతున్నారు, ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ పెట్టట్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం, ఒక పెళ్ళి వద్దనుకుంటే ఆ వద్దని అమ్మాయి చెప్పట్లేదు. ఆ అమ్మాయి చెప్పకుండా ఏం చేస్తుంది, వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని డ్రమ్ముల్లోనో, లేకపోతే ఫ్రిడ్జుల్లోనో, లేకపోతే కుక్కర్లోనో, లేకపోతే రీసెంట్గా ఆ లోహగఢ్ దగ్గర ఆ అబ్బాయిని చేతన్ని కింద పడేయటము, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటిని పక్కన పెట్టి రియాలిటీలో ఆలోచించి ఇటు అందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి చాలా తెలివిగా తీసుకుంది. ఊరికనే ఎవరు డిజిటల్ కంటెంట్ క్రియేటర్. సో మీరేమనుకుంటున్నారు ఈ అమ్మాయి గురించి? మస్తు కామెంట్ చేయండి.